అన్నమయ్య మదనేపల్లి జిల్లాలో మానవత్వం మంటగల్పే మరో సంఘటన కలవరానికి గురిచేసింది. పీలేరు పట్టణంలో 4 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ బాలికపై లైంగికంగా దాడికి పాల్పడుతూ పట్టుబడ్డాడు. స్థానికుల చేతిలో చావు దెబ్బలు తిని పీలేరు ఆసుపత్రిలో చేరారు. అభంశుభం తెలియని బాలికపై లైంగిక దాడి యత్నం జరిగిందనే సమాచారంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితుడిని తమకు అప్పగించాలంటూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించాలని పలు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. అప్పటికే రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులను శాంతింపచేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అసలు ఏం జరిగింది? అంటే ఆ పాప ఎన్ని ఇయర్స్, ఏం చదువుతుంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ఏదైతే అన్నమయ్య జిల్లాలోని పీలేరులో అయితే మరో సంఘటన అయితే చోటు చేసుకుందని కూడా పూర్తి స్థాయిలో అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా మానవత్వం మంటగలిసిపోయే విధంగా అయితే పీలేరులో అయితే ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఓ కామాంధుడి చేతిలో ఓ చిన్న పాప అయినటువంటి లైంగికంగా దాడి చేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే ఈ యొక్క చిన్న పాప, చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారి పైన ఓ 16 ఏళ్ల తాపీ మేస్త్రి అయితే ఈ యొక్క అఘాయిత్యానికి అయితే పాల్పడ్డారని కూడా పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే తాపీ మేస్త్రి ఎవరైతే ఉన్నారో ఆ తాపీ మేస్త్రి కూడా పూర్తి స్థాయి అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా పూర్తిగా అయితే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆ యొక్క తాపీ మేస్త్రి కూడా పూర్తి స్థాయి అయితే కొట్టారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా అలాంటి చిన్నారి పైన అఘాయిత్యానికి పాల్పడము నిండా 4 ఏళ్ళు కూడా లేవు. ఆ చిన్నారి పైన ఇట్లా లైంగిక దాడికి పాల్పడడం అనేది చాలా దారుణం అనేసి కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఇలాంటి వారిని కూడా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ప్రజా సంక్షేమ నేతలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నేతలు కూడా పూర్తిగా అయితే ఒక ఆందోళన దిగారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి వారిని అయితే కఠినంగా శిక్షించాలంటూ కూడా పూర్తిగా అయితే పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది విద్య. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడినటువంటి తాపీ మేస్త్రిని అయితే కఠినంగా శిక్షించాలంటూ కూడా స్థానికులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా చెప్పడం జరిగిందని కూడా పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది విజయ. అయితే ఏదేమైనప్పుడు కూడా అన్నమయ్య జిల్లాలో నిన్నగాక మొన్న ఒక సంఘటన చోటు చేసుకుంది మదనపల్లిలో. మళ్ళీ తీరా గత 2 రోజులు కూడా గడవతలకే మళ్ళీ మరో సంఘటన పీలేరులో చోటు చేసుకోవడం అనేది ఒక ఆశ్చర్యకరంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి వారిపైన కూడా పూర్తిగా అయితే పోలీస్ శాఖ వారు నిఘా పెట్టాలి. అదేవిధంగా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించేదానికి కూడా చర్యలు చేపట్టే విధంగా తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు విజయ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.